అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ, 10,000 దండాలు నాయమ్మ, కోటి దండాలమ్మ నాయమ్మ. దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవ్వారో తానకమయ్యింది, నయవ్వారో చెట్టు పెండేమో, నయవ్వారో నిలిచిపోయింది, నయవ్వారో ఎండలో ఎండింది, నయవ్వారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి, ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి, ఆ దుర్గమ్మ గుడి కట్టమని, ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి, ఆ తెల్లదొరలో కూర్చు బండేమో, ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా, ఆ తెల్లదొరలో అన్ని
బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారణం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాము, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరునంతా నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారు గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారు గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారు గుడి పని పూర్తయ్యే. నయవ్వారు గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయవ్వారు కనకదుర్గమ్మకి నయవ్వారు గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవ్వారు బెజవాడ పట్టణము నయవ్వారో తేదీత్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది. నయవ్వారు పూజలు చేసినారు. నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలము తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కాళింగ మల్లిరాజు. నయవ్వారో కాలమైపోయినాడు. నయవ్వారు పూజలు కరువయ్యే. నయవ్వారో దీపం పెట్టలేదు. నయవ్వారికి ధూపములు లేవు. మంగళవారము నాడో నయవ్వారికి నైవేద్యము లేదు. నయవ్వారికి పాయసన్నము లేదు. నయవ్వారికి పాలన తగ్గిపోయే. నయవ్వారికి ఉత్సవాలు లేవు. నయవ్వారికి ఊరేగింపు లేదు. నయవ్వారు ఒకనొక రోజున నయవ్వారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా సాలన్న చేరున్న రవికున్న నా సాలన్న నేసి తీసురారా. నా సాలన్న కట్టిన చేరేమో నా సాలన్న చిరిగిపోయింది. నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న చిరిగి ఉన్నది. చేరున్న రవికున్నో నా సాలన్న నేసి తీసురారా. నా సాలన్న ధనము ఇస్తానురా. నా సాలన్న డబ్బు ఇస్తానురా. నా సాలన్న మాట వినవయ్యా. నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు. నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి. నా సాలన్న ధూప దీపము పెట్టి
పట్టుకున్నాడా తూర్పు దిక్కున నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు